ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు అర్థమైంది నాన్న. నీతో బంధమై బతుకంతా నీకు తోడుగా ఉంటుందనుకున్న అమ్మాయి రూపం నీ మనసులో నుంచి చెరిపేయడం అంత సులువు కాదు. కాని నాన్న, మనసులో ఉన్న ఆ అమ్మాయి మన మధ్య కూడా ఉంటేనే కదా ఆ అమ్మాయితో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇలా చనిపోయిన అమ్మాయిని ఎంతకాలం తలుచుకున్నా చివరికి కన్నీళ్లు కరువవుతాయేమో కాని ఆ అమ్మాయి మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అర్జున్, నువ్వు సిరిని తలుచుకుంటూ తన కోసమే బాధపడుతూ జీవితాన్ని ఇలాగే పాడు చేసుకుంటూ ఉంటే ఆ సిరి ఆత్మ సంతోషంగా ఉండగలదా? ఒక్కసారి ఆలోచించు అర్జున్. ఎంతో భవిష్యత్తున్న జీవితాన్ని ఇలా వృధాగా వదిలేయడం చాలా తప్పు నాన్నా. అమ్మని చెప్తున్నాను, అర్థం చేసుకో నాన్నా. నువ్వు బావుంటేనే నేను బావుంటాను. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నాన్నా. నా కోసం ఒక్క మాట సరే అని చెప్పు అర్జున్, చాలు. నాకు కొంచెం టైం కావాలమ్మా. అర్జున్ టైం కావాలి అని అడిగాడు అంటే తప్పక పెళ్లి వైపు ఆలోచన చేస్తాడని ఎందుకో చిన్న ఆశ కలుగుతుంది. ఆంజనేయ, ఆ శ్రీరాముడి కోసమే సీతమ్మ వారు పుట్టినట్టు నా బిడ్డ అర్జున్ కోసం కావేరి పుట్టిందని మనసారా నమ్మానయ్యా. ఈ దీపం ఆరిపోకముందే కావేరి ఇంటి దీపమై రావాలి. అర్జున్ జీవితంలో వెలుగులు నింపాలి. దీవించు ఆంజనేయ, దీవించు. అంతా నీమీదేనయ్యా భారం. కావేరి, ఇంకా నీ మనసులో నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియడం లేదు. I'm missing you so much, Arjun. మీ టూ సిరి. అయినా ఎంతో కాలం కాదు కదా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వచ్చి రాగానే నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తా. జీవితాంతం ఇలా అంటి పెట్టుకుని నాతోనే ఉండిపోదు. మీరేంటో మీ బ్రతుకులేంటో అంతా బయటపడిపోయింది. నా బొట్టును తొడిపేసి
మా బతుకుల్ని బజారుకి ఇడిచిండ్రు. నువ్వు నీ బిడ్డ నాశనమైపోతారు. నాన్న, బిడ్డ ఎడవద్దు, బిడ్డ ఎడవద్దు, ఎడవద్దు. ఎలా నాన్న? నా వల్ల కావడం లేదు. ఊళ్ళో సర్పంచ్ వెంకటరత్నం అంటే ఒక టైగర్లా జనం చూసేవాళ్ళు. నువ్వంటేనే అందరికీ టెర్రర్. అలాంటి నిన్ను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నాన్న. బిడ్డ, టైగర్ అని నువ్వే అంటున్నావు కదా. గా టైగర్ జంగల్లో ఉన్నా, బోన్లా ఉన్నా దాని పవర్ తగ్గుతుందా, పౌరుషం తగ్గుతుందా? గది జాతి నైజం బిడ్డ. నువ్వు నా గురించేం ఫికర్ చేయకు, రందివాడకు. ఈ కండ్లలో నేను నీళ్లు కాదు బిడ్డ, నిప్పులు చూడాలి. మన కాళ్ల కింద చెప్పులు లెక్క పడి ఉండాల్సినోళ్ళు ఉప్పెన ఎగిసి పడిండ్రని మనం వెనుకడుగేసుడు, వెన్నుజూపుడు ప్రాణం బోవుడుతోని సమానం. ఒక్కడి గుర్తుపెట్టుకో బిడ్డా, అవమానం జరిగిన కాడ మన అడుగు ఆగిందంటే ఓటమి ఒప్పుకున్నట్టు కాదు. తల ఎత్తుకొని మనల్ని తక్కువ చేసినంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు. ఆకాశాన్ని అప్పుడప్పుడు మబ్బులు కమ్ముతాయి, కానీ ఆ కమ్మినప్పుడే బిడ్డ పీడనం పిడుగు దెబ్బై అగ్గితో వచ్చి బుగ్గి చేస్తది. కావేరిని, దాని కుటుంబాన్ని కూడా మనం అట్లనే బుగ్గి చేసేస్తాం. అవును నాన్న, అవును. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఇంతకాలం ఆ కావేరిని మాత్రమే టార్గెట్ చేశాను, కానీ ఇప్పుడు మనకి పరిస్థితి రావడానికి దాంతో శివ కూడా తోడయ్యాడు. ఇప్పుడు ఆ ఇద్దరూ మన శత్రువులే నాన్న. వాళ్ల ప్రాణాలే తీస్తానో, నా ప్రాణాలే వదిలేస్తానో తెలీదు, కానీ మన జీవితాల్లో ప్రశాంతతని దూరం చేసిన శివ, కావేరిల బతుకుల్లో ఏ సుఖం లేకుండా చేస్తాను. బిడ్డా, ఇది ఆవేశపడే సందర్భం కాదు బిడ్డా. ఆలోచనతో దెబ్బ కొట్టకపోతే పాము పడగ మీద కాలేసినట్టయితది పరిస్థితి. నా మాట విను బిడ్డా. ఆ పాము పడగ మీద కాలు కాదు నాన్న, దాని పుట్ట మీద బండరాయినే వేస్తా. బిడ్డా, బిడ్డా, ఆగు బిడ్డా. ఈ ఆవేశంలో పోయి ఏం చేస్తుందో అర్థమైతే లేదు. బావా, నీలా డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలనా? మనం లైఫ్లో ఏదవ్వాలన్నా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చేస్తే, ఇష్టపడి చదివితే అప్పుడు నాలాగా డాక్టర్ ఏంటి, కావాలంటే కలెక్టర్ కూడా అయిపోవచ్చు. బావా, అయితే నేను కూడా చాలా ఇష్టపడి చదువుతా, నీ లెక్కనే డాక్టర్ నైతా. ఓ సూపర్ గంగా, నువ్వు కూడా డాక్టర్ అయితే మన ఇంట్లోనే ఇద్దరు డాక్టర్లు ఉంటారు. అయితే నేను డాక్టర్ అవ్వడానికి ఏమేం చదవాలనో ఇప్పటి నుంచి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ ఏంటి గంగా, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపో. డాక్టర్ గంగా MBBS.